కెరీర్ స్టార్టింగ్లో కాన్సన్ట్రేట్ చేస్తూ స్లోగా ఐటీ సిస్టమ్కి అలవాటు పడాలి, తర్వాత కష్టపడదాంలే అనుకున్న వాళ్ళకి ఎంఎన్సీ జాబ్స్. ఎంఎన్సీలో మీకు మల్టిపుల్ సెక్టార్స్ ఉంటాయి. ఐటీ సపోర్ట్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఐటీ సపోర్ట్ అంటేనేమో ఎవరో వాళ్ళ టీమ్ ప్రాజెక్ట్ మొత్తం బిల్డ్ చేసేస్తారు. క్లయింట్ దగ్గర కస్టమర్స్ ఎండ్ యూజర్స్ ఉంటారు. వాళ్ళు యూజ్ చేసుకునేటప్పుడు వచ్చే ఇష్యూస్కి వీళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు. సో ఐటీ సపోర్ట్ జాబ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ అర్థం చేసుకొని వీళ్ళకి ఆన్సర్స్ ఇస్తూ ఉండాలి, మీరు ఇలా చేయాలి ఎట్లాగా అని. ఏదైనా పెద్ద క్వెరీ వస్తే దాన్ని మళ్ళీ బ్యాక్ టు ద మెయిన్ టీమ్కి ఇస్తాము, ఇచ్చి ఆ ఫీచర్ బిల్డ్ చేస్తారనమాట. అదొకటి. సెకండ్ది వచ్చేసి ఎంఎన్సీలోనే డెవలప్మెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ని మల్టిపుల్ ఇండివిజువల్ టాస్క్ కింద డివైడ్ చేస్తారు. ఆ టాస్క్స్ కింద డివైడ్ చేసినప్పుడు చాలా చిన్న చిన్న మాడ్యూల్స్ ఒక్కొక్కళ్ళకి అలాట్ అవుతూ, ఒకళ్ళు ఇన్ ద సెన్స్ టీమ్, ఆ టీంలో మళ్ళీ 4-5 ఉంటారు. ఓకే, ఈ టాస్క్ని వీళ్ళు హార్డ్లీ ఒక 10 days లోపే కంప్లీట్ చేస్తారు. దాన్ని మళ్ళీ టెస్టింగ్ తీసుకెళ్ళాలి, మాన్యువల్ టెస్టింగ్ చేయాలి, ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలి. అదంతా కంప్లీట్ అయ్యేసరికి 6 months to 1 year పడుతుంది. కానీ వీళ్ళు వర్క్ చేసింది ఎంత? 20 days వర్క్ చేసి ఉంటారు. ఆ ప్రాజెక్ట్ అయ్యే వరకు ఇంక వాళ్ళు దాని మీదే ఉంటారు. వీళ్ళు కొత్తగా నేర్చుకునేది ఏముండదు.